రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్నటి శత్రువులే రేపటి మిత్రులవుతారు. కత్తులు దూసుకున్న వాళ్లే పుష్పగుచ్చాలిచ్చి పుచ్చుకుంటారు. వెన్నుపోట్లు వదిలేసి ఆలింగనాలు చేసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి, సంగారెడ్డి స్ట్రాంగ్ మ్యాన్ జగ్గారెడ్డి మధ్య ఇప్పుడు అదే జరుగుతోంది. ఎంతమంది నేతలు తనను విమర్శిస్తున్నా చెవుడు నటిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తమ పాత శత్రువు జగ్గారెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. జగ్గన్న మామూలోడా, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ అని చెబుతున్నారు. సంగారెడ్డి ప్రజలు ఆయన్ను ఓడించి ఉండాల్సింది కాదని అంటూ జగ్గారెడ్డి భుజం తడుతున్నారు. తనకు పూర్తి సహకారం అందిస్తున్నారని అంటూ గెలిచినా ఓడినా సంగారెడ్డికి జగ్గారెడ్డి అవసరం ఉందని రేవంత్ రెడ్డి కితాబిస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారని అనుకోవాలి. 1000 కోట్లిచ్చినా జగ్గారెడ్డి వంటి నాయకుడు దొరకడని అంటూ ఇతరులను రేవంత్ రెడ్డి కవ్విస్తున్నారు. జగ్గా నా మనిషిరా అన్న సందేశాన్ని సైతం వదులుతున్నారు. రాజగోపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, అనిరుద్ రెడ్డి ఏవేవో మాట్లాడేస్తున్నారు. సీఎం టార్గెట్ సురేఖతో దూరం అలాగే ఉంది. ఆమె ఏకంగా సీఎం టూర్కే అటెండ్ కాలేదు. అయినా రేవంత్ ఒక్క మాట కూడా ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు. పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రతినిధులు, నాయకులు కూడా పార్టీకి నష్టదాయకంగా మాట్లాడుతూ ఉంటే, వ్యవహరిస్తూ ఉంటే పార్టీ ప్రధానంగా టాకిల్ చేయాలి. చెయ్యలేమనుకుంటే యాక్షన్ తీసుకోవాలి. సీఎం వ్యక్తిగతంగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అదే ఉత్తమమని సీఎం డిసైడ్ అయిపోయారు. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ అండ చూసుకొని మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. అయినా రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అసలు రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ లో ఎవరి మద్దతు లభిస్తుందో, దీన్ని ఆయన ఎక్కడి దాకా తీసుకుపోతాడో కూడా చూడాల్సి ఉంది. తను పార్టీలో అంతర్గతంగా ఎవరెవరిని ఆర్గనైజ్ చేస్తున్నాడో కూడా తెలియాలి. ఒక్కొక్కరు ఎక్స్పోజ్ అయ్యేదాకా చూడాల్సిందే. సురేఖ వేరు, ఆమెకు ఎవరితోనూ పడదు. సీతక్కతో, పొంగులేటితో, చివరకు సీఎంతో కూడా ఆమె రాజకీయ సఖ్యతగా ఉండలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రెబల్స్ విషయం పట్టించుకోకుండా రెబల్స్ కే రెబల్ గా ఉండే జగ్గారెడ్డిని తెగదువ్వేస్తున్నారు. 1000 కోట్లిచ్చినా జగ్గారెడ్డి వంటి నాయకుడు దొరకరని, అటువంటి వ్యక్తిని ఓడించడం సంగారెడ్డి ప్రజల దురదృష్టమని జగ్గారెడ్డిని రేవంత్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడని పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా నేను రాహుల్ నీతోటే ఉంటామని సంకేతము, సందేశము ఇస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకులకు మార్కులు వేస్తే తనకన్నా జగ్గారెడ్డికే మంచి మార్కులు వస్తాయని ప్రశంసిస్తున్నారు. దీంతో జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి 10 కాలాలు పదిలంగా ఉంటుందన్న విశ్వాసం పెరగటంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆయనకు లోక్సభ టికెట్ దక్కినా ఆశ్చర్యపడాల్సిన పని లేదన్న టాక్ మొదలైంది. పైగా జగ్గారెడ్డికి అధిష్టానం దగ్గర మంచి పేరు ఉండనే ఉంది.